టైంలో లాస్ట్ క్వశ్చన్. ఆ టైంలో మీద ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది. సుజనా చౌదరి గమ్మున పోయారు, పోతుల మహేష్ అన్నారు. అంటే సుజనా చౌదరి ఎంత తీసుకున్నారు ప్యాకేజ్? మీరు అతిగా చెప్తున్నారు. అప్పుడు బలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మీకు అదే అందువల్లే కదా నేను బయటకు వచ్చాను. ఎప్పుడు కూడా మేము ఉద్యమాల్లో చూసాం, ప్రజల కోసం పనిచేసాం. అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకే జనసేన పార్టీకి పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారికి పనిచేసినప్పుడు మా నిజాయితీని ఎవరు శంకించలేదు కదా. మా మీద బురద జల్లి మా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలి. మీకు ఇందాక కూడా చెప్పాను, టీజీ విశ్వప్రసాద్ లాంటి వ్యక్తిని నా మీద ప్రయోగించారు, కానీ నేను లొంగలేదు, ప్రలోభాలకు లొంగలేదు. సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తిని టీవీల ముందు చెప్పాను కదా, మీలాంటి మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదని డైరెక్ట్ లేదు. ఎవడన్నా చిన్న ప్రతిఫలం తీసుకుంటూ ఊరుకుంటారు రాజకుమార్ గారు? బయట ఏదో పనికి మాలిన వాళ్ళు, చెత్త ఏదో మాట్లాడతారు, క్యారెక్టర్ లేని వాళ్ళు మాట్లాడతారు. అలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళ నుంచి మనం పెద్ద పట్టించుకోవాలి. ఎవరైనా ఏదైనా చేస్తే మనం వాళ్ళ పక్షాన్ని నిలబడకపోతే ఊరుకుంటారా? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఎన్నికలకి 2 రోజుల ముందు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి? ఆయన మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం, నా క్యారెక్టర్కి నిదర్శనం, నా పోరాటానికి నిదర్శనం. అదే నా నిజాయితీ. నాగబాబు గారు మార్చి 14 మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం. అంతేగాని ఈ టమాటా గాళ్ళు, పకోడీ గాళ్ళు, పనికి మాల ఏదో మాట్లాడే మాటలు నన్ను ఏమీ ఒక్క ఎంట్రుకు వాసనతో కూడా నన్ను ప్రభావితం చేయలేదు. ఎందుకంటే నేను అంత నిజాయితీ. నా కుటుంబ సభ్యులు కూడా నాకు అండగా నిలబడ్డారు. మాకు ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఎప్పుడు కూడా ఆశించే మనుషులు కాదు, మేమే వదులుకున్నాం. అది అందరూ తెలుసుకోవాలి. 8 సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి చేస్తారా? ఎవరు స్వార్థపరులు? మిమ్మల్ని మోసం చేసింది ఎవరు? మీకు మంచి చేసింది ఎవరు? కష్టపడింది ఎవరు? మిమ్మల్ని కూలదోషింది ఎవరు అని కదా మీరు ఆలోచించుకోవాలి. ఈ 5 నెలల కాలంలో ఇప్పుడు మీకు అనిపించింది నేనేమో పొరపాటు చేశాను, పార్టీ మారి జనసేనలో ఈ రోజున అధికారంలో ఉండేవాడిని అనే ఆలోచన కలిగిందా? నన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చినందువల్ల కూడా నన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను ప్రలోభాలకి లొంగలేదు, నిజాయితీ పక్కన నిలబడ్డా. నేను క్రమశిక్షణ విలువలు కలిగినటువంటి వ్యక్తినని నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అవన్నీ కూడా నా మిత్రులు కానీ, అలాగే నాతో పాటు సహచరులు కానీ, వాళ్ళందరూ నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కదా. వాళ్ళందరినీ చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఎంత గర్వంగా అనిపిస్తుందో వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు అంత గర్వంగా అనిపిస్తుంది.